సంఘంలో ఎలా ఉండాలని పిలిచాడు? అపవిత్రులుగా ఉంటా పిలిచాడా? అపవిత్రమైన డైలాగులు వేసుకోవడం పిలిచాడా? సవాలు చేసుకోవడం పిలిచాడా? నువ్వేంటో నేనేంటో చూసుకుందాం రా అని పిలిచాడా? లేదండి. ఒకటండి దేవుడు, నాన్న మీరందరూ కూడా పవిత్రులుగా ఉంటాకే నేను పిలిచాను. అపవిత్రులు లోకంలో ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, అక్కడ నేను ఉండను. కానీ ఇక్కడ నేను ఉంటాను. మిమ్మల్ని ఎవడైనా మనిషిని ఉపేక్షించి నాకు వద్దు, వీడితో నాకేంటి, వీడి వ్యతిరేకం అని అనుకున్నారంటే మీరు ఎవరిని ఉపేక్షించినట్టు, ఎవరిని వద్దనుకున్నట్టు? దేవుణ్ణే వద్దనుకున్నారంట. ఎవడైతే వీడు వేస్ట్ గాడు, వీడు అది, వీడు ఇది అనుకుంటామో వాళ్ళంటే నువ్వు దేవుణ్ణి అన్నట్టే లెక్క. పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చాడు కదా, పరిశుద్ధాత్ముడితో నువ్వు మాట్లాడుతూ అనుకున్నావు కదా, ఆ పరిశుద్ధాత్ముడిని నీకు ఇచ్చిన దేవుడు